డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి యుద్ధాల గురించి అధ్యయనం చేద్దాం. భవిష్యత్తులో తెలంగాణ స్టేట్లో కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ, సెంట్రల్ లెవెల్లో కానీ జరగబోయేటటువంటి ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి యుద్ధాల గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం ఏమిటంటే భారతదేశంలో జరిగినటువంటి ప్రముఖ యుద్ధాల గురించి అధ్యయనం చేద్దాం. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రధానమైనటువంటి పోటీ పరీక్షకు వెళ్ళేటప్పుడు మనం ఈ క్లాసు కనుక వినిపోతే మీరు చాలా వరకు విజేతలు కావటానికి అవకాశం ఉంటుందని చెప్పి మాట ఇస్తున్నాను. ఇప్పుడు మనం ముఖ్యమైన యుద్ధాల గురించి అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా? ఇక చూడండి, యుద్ధము, సంవత్సరము, వివరాలు. ఓకేనా? ఒక పట్టికలాగా వేస్తూ ఆ యుద్ధంలాగా కాకుండా ఏ సందర్భంలో ఆ యుద్ధం జరిగింది, ఎవరెవరికి జరిగింది, ఆ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటనే విషయాన్ని కూడా మనం ఇక్కడ వివరణాత్మకంగా అధ్యయనం చేద్దాం. చూడండి, దశరాజ యుద్ధం. భారతదేశ చరిత్రలో ఆర్యులు అనేటటువంటి వాళ్ళు సింధు నాగరికతని పతనం చేసి భారతదేశంలో తొలివేద నాగరికతను ప్రారంభించిన తర్వాత సుదాస్ అనేటటువంటి రాజు ఈ తొలివేద నాగరికతని పరిపాలన చేస్తున్నప్పుడు సుదాసుకి 10 మంది గిరిజన రాజులకి మధ్య జరిగిన యుద్ధాన్ని దశరాజ యుద్ధం అంటారు. ఓకేనా? చూడండి, ఇది వేదకాలంలో జరిగింది. భరతరాజు అంటే భరతవంశ రాజు అయినటువంటి సుదాసుకి 10 మంది గిరిజన తెగ రాజులకి మధ్య ఈ యుద్ధం జరిగింది అన్నాడు. అసలు స్టోరీలోకి వస్తే సింధు నాగరికతని పతనం చేసిన తర్వాత ఆర్యులు భారతదేశంలో కొత్త నాగరికతను ప్రారంభించారు. దాన్ని తొలివేద నాగరికత, ఇంగ్లీష్లో ఎర్లీ వేదిక్ పీరియడ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆర్యులు తొలివేద నాగరికతను స్టార్ట్ చేసిన తర్వాత రాజన్ అనే పేరుని రాజుకు పెట్టడం, రాజుకు పరిపాలనలో సహాయకంగా పురోహితుడు, సేనాపతి, బాగదుగా అని చెప్పి కొంతమందిని అధికారులను పెట్టుకోవటం జరిగింది. అయితే రాజు సుదాసు ఫస్ట్ ఏం చేసిందంటే విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక వ్యక్తిని తన పురోహితుడిగా పెట్టుకుండు. ఆ తర్వాత కాలంలో ఈ రాజ్యానికి వశిష్ఠుడు అనేవాడు వచ్చిన తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుడి కంటే ఇంకా తెలివిగలవాడని చెప్పి భావించినటువంటి సుదాసు విశ్వామిత్రుడిని తొలగించి వశిష్ఠుడిని తన పురోహితుడిగా పెట్టుకున్నాడు. దీనికి ఆగ్రహించినటువంటి విశ్వామిత్రుడు ఏం చేసిందంటే, నువ్వు నన్ను తీసేసినావు కాబట్టి ఆ పోస్ట్లో నుంచి నిన్ను అసలు రాజుగానే తీసేస్తానని చెప్పి ఆ ఆర్యగణంలోని అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ 10 మంది యువకులని చేరదీసి సుదాస్ ఒక్కడే మనకు చక్రవర్తిగా ఉండటం ఏంది, మీలో కూడా చక్రవర్తి లక్షణాలు ఉన్నాయని చెప్పి 10 మంది యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళని అందరినీ కూడా సుదాసు మీదికి, వశిష్ఠుడి మీదికి యుద్ధానికి పంపించాడు. అది పరుష్ణీ నది అంటే రావి నదిని వేదకాలంలో పరుష్ణీ నది అనేవాళ్ళు. అక్కడ యుద్ధం జరిగింది. 10 మంది రాజులతో సుదాసు, వశిష్ఠుడు యుద్ధం చేశాడు కాబట్టి దాన్ని దశరాజు యుద్ధం అంటారు. ఈ యుద్ధానికి 10 మంది రాజుల తరపున పురుకుచ్చు అనేటటువంటి వ్యక్తి నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో వశిష్ఠుడు, సుదాసు గెలిచాడు. అందుకని సుదాసు తెగ భరత తెగ కాబట్టి తర్వాత కాలంలో కూడా అంటే దశరాజు యుద్ధం తర్వాత కూడా భరత తెగ వాళ్ళే దీర్ఘకాలం పాటు ఈ భారతదేశాన్ని పరిపాలన చేశారు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్తారు. భారతదేశ చరిత్రలో జరిగిన అద్భుతమైన యుద్ధాలలో చాలా పేరు కలిగినటువంటి యుద్ధంగా చరిత్ర గతిని మార్చిన యుద్ధం. ఎందుకంటే సుదాసు తెగ భరత తెగ కనుక ఓడిపోయి ఉంటే ఈ దేశానికి బహుశా భారతదేశం అనే పేరు రాకుండా వేరే పేరు వచ్చేదేమో. మొత్తానికైతే భారతదేశం అనే పేరు రావటానికి కారణమైన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి, హైడాస్పస్ యుద్ధం BC క్రీస్తుపూర్వం 326 అలెగ్జాండర్ పురుషోత్తముడి మధ్య జరిగింది. ఈ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గ్రీకు వీరుడుగా పేరు పొందినటువంటి అలెగ్జాండర్కి 2 లక్ష్యాలు. ఒకటి ఏంటంటే ప్రపంచాన్ని జయించాలి, రెండోది ఏంటంటే తాను జయించినటువంటి ప్రపంచంలో గ్రీకు సంస్కృతిని విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో ఆ లక్ష్యాలను పెట్టుకొని భారతదేశానికి దండయాత్రకు వచ్చాడు BC 327లో. BC 327లో వస్తే ఆయన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద రాజ్యమైనటువంటి మగధ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని వచ్చాడు. అయితే మగధ రాజ్యాన్ని తాను ఆక్రమించుకోవటానికి
కొంచెం అడ్డంకి ఏర్పడింది. ఏంటంటే పురుషోత్తముడు అనేటటువంటి రాజు జీలం నదిని సట్లజ్ నదిని మధ్య రాజ్యాన్ని పరిపాలన చేస్తుండు. ఓకేనా. భారతదేశానికి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చే నాటికి జీలం చీనాబు నదుల మధ్య 2 ప్రాంతాలని, ఆ జీలం చీనాబు అనే 2 నదుల మధ్య ప్రాంతాన్ని పురుషోత్తముడు, ఆయన్ని పౌరవ్ అంటారు, ఆయన పరిపాలన చేస్తుండు. ఆయన అలెగ్జాండర్తో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందంటే, అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు భారతదేశంలో తాను చేయబోయే యుద్ధానికి ఎవరో ఒకటి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన అందరికీ వర్తమానం పంపించండు. అప్పుడు భారతదేశంలో తక్షశిల పరిపాలకుడైన అంబి, వాడిని అభిసారుడు అంటారు, ఆయన వెళ్ళి అలెగ్జాండర్కి సపోర్ట్ ఇచ్చాడు. ఏమని, నువ్వు భారతదేశంలో చేయబోయే ప్రతి యుద్ధానికి నేను నీకు సపోర్ట్ ఇస్తా, నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే నాకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి పురుషోత్తముని ఓడిస్తే నీకు సపోర్ట్ ఇస్తా అని చెప్పి అంబి అలెగ్జాండర్కి మాట ఇచ్చాడు. అప్పుడు పురుషోత్తముని ఓడించటానికి అలెగ్జాండర్ చేసిన యుద్ధం పేరే హైడాస్పస్ యుద్ధం అంటారు. ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ప్రధానమైన యుద్ధంగా చెప్తారు. ఇది BC 326లో జరిగింది. దీన్నే జీలం యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో ప్రతి ఒక్కడు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క వీరుడు అని చెప్పి గ్రీకు పురాణాల్లో ఎప్పుడు హెరిడోటస్ హిస్టరీ అనే గ్రంథంలో రాస్తే దాన్ని నిదర్శనంగా చేసిన యుద్ధం పురుషోత్తముడు హైడాస్పస్ యుద్ధం. అలెగ్జాండర్కి ముచ్చెమటలు పట్టించింది. గ్రీకు వీరుడు అని చెప్పబడిన అలెగ్జాండర్, ప్రపంచ విజేతానికి చెప్పబడిన అలెగ్జాండర్ ఒక దశలో 7 సముద్రాలు సింగిల్ లెగ్తో ఈదుకుంటూ వచ్చి ఇంటి ముందల మురుగుంట్లో పడి చచ్చిపోయినట్టయిన నా పరిస్థితి అని చెప్పి బాధపడిన యుద్ధంగా ఈ హైడాస్పస్ యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధంలో నిజం చెప్పాలంటే పురుషోత్తముడు పోరాడి ఓడిపోయాడు. కాకపోతే ఇక్కడ విజయం మాత్రం అలెగ్జాండర్ని వరించింది. ఈ యుద్ధం ద్వారా భారతదేశ చక్రవర్తుల యొక్క పౌరుషం, ధైర్య సాహసాలు ప్రపంచానికి తెలిసాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, కళింగ యుద్ధం BC 261లో అశోకుడు కళింగ రాజుల మధ్య జరిగింది. ఈ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చండాశోకుడైన అశోకుడు ఈ భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేయాలన్న లక్ష్యంతో భాగంగా 261వ సంవత్సరం BCలో ఇప్పుడు మనం ఒరిస్సా అని చెప్పుకుంటున్నటువంటి కళింగ అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అసలు అశోకుడు కళింగ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2 విషయాలు. ఒకటి, తామ్రలిప్తి అనేటటువంటి ఓడరేవు అది కళింగలో ఉండటం, దానిని మగధ రాజ్యం వాళ్ళు వాడుకోకుండా చేయటానికి కళింగ చక్రవర్తులు ప్రయత్నించటం, అంటే దాన్ని మీరు వాడుకోవద్దని చెప్పి ఆదేశించటం. రెండోది, కళింగ నుంచి నాగదాసకులు అనేటటువంటి దారిదోపిడీ దొంగలు వచ్చి మౌర్య రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని దోచుకునేవాళ్ళు. అయితే అశోకుడు ఏమని చెప్పాడు కళింగ రాజు కంటే, నీ రాజ్యం నుంచి వస్తున్న నాగదాసకులు అనేటటువంటి దారిదోపిడీ దొంగల్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే నీ మీదకి యుద్ధానికి వస్తానని చెప్పిండు. వాడు కంట్రోల్ చేయలేదు. అశోకుడు యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో అశోకుడు ఘన విజయం సాధించాడు. అశోకుడు తన జీవితంలో చేసిన మొదటి యుద్ధము, చివరి యుద్ధంగా కళింగ యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధంలో అశోకుడు ఎవరిని ఓడించిందంటే, నాటి కళింగ పరిపాలకుడైన అనంత పద్మనాభుడు అనేటటువంటి రాజుని ఓడించాడు. ఈ యుద్ధం తర్వాతనే ఉపగుప్తుడు అనేటటువంటి బౌద్ధాచార్యుడు చేసిన బోధనల వల్ల అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ యుద్ధము భారతదేశ చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిని, అంటే ఒక అహింసాపూర్వకమైనటువంటి చక్రవర్తిని భారతదేశానికి అందించింది. ఆయనే అశోకుడు. కళింగ యుద్ధానికి ముందు అశోకుడు, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు. కళింగ యుద్ధం ముందు చండాశోకుడు, కళింగ యుద్ధం తర్వాత ధర్మాశోకుడు అయ్యాడు అశోకుడని ఈ యుద్ధం ద్వారా చెప్పవచ్చును. ఓకేనా. నెక్స్ట్ పుల్లలూరు యుద్ధం. ఇది 630 క్రీస్తు శకంలో జరిగింది. రెండో పులకేసి మహేంద్రవర్మ. ఈ విషయం ఇదేంటంటే, ఇది దక్షిణ భారతదేశంలో జరిగిన యుద్ధం. ఇప్పటిదాకా నేను చెప్పింది ఉత్తర భారతదేశంలో జరిగితే, ఇది దక్షిణ భారతదేశంలో జరిగింది. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రెండో పులకేసి అనేటటువంటి ఒక చక్రవర్తి కళింగ అంటే దక్షిణ భారతదేశంలో బీజాపూర్ అంటే కర్ణాటక అనే ప్రాంతాన్ని పరిపాలన చేస్తుండేవాడు. ఆయనకి సమకాలీకుడైన చక్రవర్తి మహేంద్రవర్మ పల్లవరాజు. అంటే మహేంద్రవర్మ కంచిని రాజధానిగా చేసుకొని పల్లవ రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే, రెండో పులకేసి బీజాపూర్ దగ్గర ఉన్నటువంటి ఐహోలు అంటే ప్రత్యేకంగా ఆయన రాజ్యం ఏంటంటే బాదామి లేదా వాతాపి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తాడు. ఈయన ఏం చేశాడు, పులకేసి తన రాజ్య విస్తరణ కోసం మహేంద్రవర్మ అనేటువంటి రాజు, అంటే అప్పుడు పులకేసి వయసేమో 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి, మహేంద్రవర్మ వయసేమో 60+ ఉంటాయి.
ఈయన ముసలాయన మీదకి ఈయన దండయాత్రకి వెళ్ళి ఆయన్ని ఘోరంగా ఓడించి చంపాడు. ఆ యుద్ధమే పుల్లలూరు యుద్ధం అంటారు. ఈ యుద్ధం ద్వారా పులకేశి శక్తియుక్తులు దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా తెలియజేశాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే మణిమంగళం యుద్ధం 642, మొదటి నరసింహవర్మ, రెండో పులకేశి. ఇప్పుడే చెప్పుకున్నాం. రెండో పులకేశి మహేంద్రవర్మని యుద్ధంలో ఓడించి చంపినన్నాం. ఆ సమయంలో తన కుమారుడైనటువంటి నరసింహవర్మ అక్కడ పల్లవ రాజ్యానికి చక్రవర్తి అయిండు. తన తండ్రిని నరికినటువంటి వాడిని అంతు చూడాలని చెప్పి ఎదురు చూశాడు. కానీ రాజ్యానికి రాగానే మళ్ళీ యుద్ధానికి వెళ్తే ఇక్కడ వికెట్లు లేవని చెప్పి ఆయన కొన్ని రోజులు ఆలోచించాడు. ఆలోచించి అప్పటికి రెండో పులకేశి హర్షవర్ధన్ ఓడించాడు. దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందాడు. వాడి మగాడ్రా బుజ్జి అనేటటువంటి పరిస్థితుల్లో రెండో పులకేశి ఉన్న సమయంలో అప్పుడు నరసింహవర్మ ఏం చేసిందంటే ఇప్పుడు వీడిని వేసేద్దామని చెప్పి రెండో పులకేశిని మణిమంగళ యుద్ధంలో 642వ సంవత్సరంలో, ఓకేనా, 642వ సంవత్సరంలో మణిమంగళం అనే యుద్ధంలో వాడిని ఓడించి రెండో పులకేశిని ఘోరంగా చంపాడు. ఆ సమయంలో మొదటి నరసింహవర్మ పొందిన బిరుదు ఏంటంటే వాతాపికొండ. ఓకేనా, వాతాపికొండ అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే రెండో పులకేశి రాజధానిని తగలబెట్టాడు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి నరసింహవర్మ వాతాపికొండ అనే బిరుదు పొందాడు. ఇది 642వ సంవత్సరంలో జరిగింది. ఆ యుద్ధంలోనే రెండో పులకేశి మరణించాడు. నెక్స్ట్ పెషావర్ యుద్ధం 1000 సంవత్సరం. గజనీ మహమ్మదు హిందూ పాదుషాహీ పరిపాలకుడైన జయపాలుని ఓడించాడు. గజనీ మహమ్మద్ అనేటటువంటి వాడు ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతాన్ని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో గజనీ అనే ఒక చిన్న రాజ్యానికి చెందినవాడు. ఇతని లక్ష్యం ఏంటంటే భారతదేశంలో సిరి సంపదలు దోచుకోవాలన్న లక్ష్యంతో భారతదేశానికి మొత్తం 17 సార్లు దండయాత్ర చేసిండు. అప్పుడు ఖలీఫా అయినటువంటి ఆల్ ఖాదర్ కిల్లా అనేటటువంటి వ్యక్తి ఈ గజనీ మహమ్మద్కి కొన్ని బిరుదులు ఇచ్చాడు. యామినీ ఉద్దౌలా అంటే ఇస్లాం మతానికి కుడిభుజం లాంటి వాడు. షిహాన్ అంటే విగ్రహాలను ధ్వంసం చేసేవాడని చెప్పి బిరుదిచ్చి వీడిని మన భారతదేశానికి పంపిస్తే ఈ గజనీ మహమ్మద్ భారతదేశాన్ని దోచుకొని వెళ్ళేటప్పుడు కొంతమంది హిందూ చక్రవర్తులు వాడిని ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఒకడు జయపాలుడు. ఈ జయపాలుడు హిందూ పాదుషాహీ రాజు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈయనని విషయం ఏంటంటే జయపాలుని గజనీ మహమ్మద్ ఓడించాడు. భారతదేశానికి గజనీ మహమ్మద్ చేసిన దండయాత్రలో ఇది ఒక ప్రధానమైన దండయాత్రగా చెప్తారు. అదేవిధంగా అతడు సోమనాథ దేవాలయాన్ని కూడా, గుజరాత్లో ఉన్న సోమనాథ దేవాలయాన్ని దోచుకున్నాడని కూడా చెప్తారు. ఇది గజనీ మహమ్మద్కు సంబంధించిన యుద్ధం. నెక్స్ట్ చూడండి, మొదటి తరైన్ యుద్ధం 1191 పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరీకి మధ్య జరిగింది. ఈ యుద్ధం ఏంటంటే భారతదేశంలో రాజపుత్రులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్కొక్క రాజవంశంలో ఒక్కొక్క మగాడు ఉండేవాళ్ళు. అంటే దమ్ము ధైర్య సాహసాలు కలిగినటువంటి గొప్ప చక్రవర్తులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క రామ్ చరణ్ తేజ మగధీర టైప్లో ఉండేవాళ్ళు. అయితే ఆ టైంలో ఏమైందంటే ప్రతి రాజవంశంలో ఒక గొప్పోడు ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళకి పడేది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే చౌహాన్ వంశానికి చెందినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ 3 అనేటటువంటి వాడు ఈడు అక్కడ సూపర్ స్టార్ చౌహాన్ రాజ్యంలో. వీడికి బద్ధ శత్రువు గహద్వాల రాజు అయినటువంటి జయచంద్రుడు అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ జయచంద్రుడు ఆ వంశంలో గొప్పవాడు, చౌహాన్ వంశంలో పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పవాడు. వీళ్ళిద్దరికీ గొడవ అవుతుంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఇంకో పని ఏం చేసిందంటే జయచంద్రుడు బిడ్డ అయినటువంటి సంయుక్తని ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇంకొక కక్ష అయింది. ఈ 2 కక్షలతో పృథ్వీరాజ్ చౌహాన్ని ఎట్లయినా చంపాలని చెప్పి జయచంద్రుడు ఏం చేసిందంటే భారతదేశానికి గోరీ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తిని ఆహ్వానించాడు. గోరీ మహమ్మదు జయచంద్రుడు ఒకవైపు, పృథ్వీరాజ్ చౌహాన్ ఒకవైపు ఉండి యుద్ధం చేశారు. ఆ యుద్ధాన్ని మొదటి తరైన యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో 1191లో యుద్ధం జరిగితే టిఫిన్ చేసి మొదలుపెట్టారు. లంచ్ కల్లా పృథ్వీరాజ్ చౌహాన్ 3 అనేవాడు ఘన విజయం సాధించిండు. గోరీ మహమ్మద్ని గొంతు మీద కాలేసి తొక్కిండు. కానీ వీడి దగ్గర ఉన్న మంచితనం ఏంటంటే వాడు బ్రతిలాడేసరికల్లా వదిలేసిండు. నువ్వు నా కంటికి కనపడమాకని వదిలేసిండు. అలా తప్పించుకొని పోయిన గోరీ మహమ్మద్ తప్పించుకొని పోయిన యుద్ధమే మొదటి తరైన యుద్ధం. దీన్ని 1వ స్థానేశ్వర యుద్ధం లేదా 1వ తరైన యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో చక్రవర్తులంటే నెంబర్ 1 రా నాయన అని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన మరొక యుద్ధంగా ఈ మొదటి తరైన యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి,
రెండో తరైన యుద్ధం 1192. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. విషయం ఏంటంటే నా కంటి కనపడమాకురా అని చెప్పి క్షమించి వదిలేశాడే, అదే ఆయన చేసిన తప్పు. విషయం ఏంటంటే ఓడిపోయినటువంటి గోరీ మహమ్మదు ఈసారి నెంబర్ 1 లాంటి సైనికులను తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళలో కుతుబుద్దీన్ ఐబక్కు, అదే తాజుద్దీన్ యాల్డెజు, నాసిరుద్దీన్ కుబాచా, ఇల్టిట్ మిషు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి 1 ఇయర్లోనే యుద్ధం ప్రకటించాడు. అదే రెండో తరైన యుద్ధం లేదా దాన్ని రెండో స్థానేశ్వర యుద్ధం అంటారు. ఈ యుద్ధం 1192లో జరిగింది. ఆ యుద్ధం మళ్ళీ టిఫిన్ చేసి మొదలుపెట్టారు. లంచ్ కల్లా గోరీ మహమ్మద్ కాళ్ళ దగ్గర మన పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు. అప్పుడు గోరీ మహమ్మద్ అడిగాడు, నిన్ను క్షమించి వదిలేస్తా, నన్ను క్షమించానంటే నిన్ను వదిలేస్తారా ప్రాణంతో అన్నాడు. అరే పిచ్చివాడా, భారతదేశ చక్రవర్తులు ఎవరు కూడా క్షమించు నాకు ప్రాణభిక్ష పెట్టని చెప్పేటటువంటి మా చరిత్ర లేదురా, నన్ను చంపేరా అని చెప్పిండు. అప్పుడు వాడు చంపేశాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. భారతదేశ చరిత్రలో ఒక దుర్దినమైనటువంటి యుద్ధంగా, ఎందుకంటే వాళ్ళ మామ చేసిన దుర్మార్గం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి మహాచక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ భారతదేశాన్ని పరిపాలన చేసిన చిట్ట చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చాందువారు యుద్ధం 1194. ఈ యుద్ధం గోరీ మహమ్మద్కి జయచంద్రుడు జరిగింది. చూడండి, అల్లుడిని చంపాలన్న ఉద్దేశంతో ఒక దుర్మార్గుడైనటువంటి గోరీ మహమ్మద్తో జయచంద్రుడు చేతులు కలిపాడు. ఒకటో యుద్ధంలో సహాయం చేశాను, రెండో యుద్ధం కల్లా వాడు మనసు మార్చుకుండు, అల్లుడి మీద నేను యుద్ధం చేయటం ఏందని చెప్పి మనసు మార్చుకుండు. ఆ తర్వాత ఈ విషయం ఏంటంటే గోరీ మహమ్మద్కు తగిన సహాయం చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న గోరీ మహమ్మద్, ఎరా మొదటి యుద్ధంలో మీ అల్లుడిని ఓడించడానికి నన్ను పిలిపించావు, రెండో యుద్ధంలో మాత్రం నువ్వు నాకు సహాయం చేయలేదన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చూడండి 1194లో జయచంద్రుని ఈడు చాందివారి యుద్ధంలో ఓడించాడు. అవమానాన్ని తట్టుకోలేక జయచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యుద్ధంలో రాజపుత్ర రాజు అయినటువంటి జయచంద్రుడు మరణించిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. భారతదేశంలో గోరీ మహమ్మద్ చేసిన ప్రధానమైన యుద్ధాలలో ఒకటో తరైన యుద్ధం, రెండో తరైన యుద్ధం, మూడోది గోరీ మహమ్మద్ చేసిన మరో యుద్ధం ఏదంటే చాందువారి యుద్ధం 1191, 92, 94. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం 1526 బాబరు ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఈ యుద్ధం ఏంటంటే మొఘలు వంశానికి చెందినటువంటి బాబరు ఎక్కడో ఫర్గనాలో మధ్య ఆసియాలో జన్మించి ఎట్లయినా చేసి భారతదేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో పంజాబ్ పరిపాలకుడైనటువంటి దౌలత్ ఖాన్ లోడి అనేటటువంటి వాడు ఈ ఇబ్రహీం లోడి అనేటటువంటి వాడి మీద శత్రుత్వం ఉండి ఈ లోడి వంశంలో చివరి చక్రవర్తి అని ఇబ్రహీం లోడిని ఓడించటం చేతకాక భారతదేశానికి బాబర్ అనేటటువంటి వ్యక్తిని ఆహ్వానించాడు. బాబర్ భారతదేశానికి వచ్చి చేసిన ప్రధానమైన యుద్ధంగా 1526 మొదటి పానిపట్టు యుద్ధం అంటారు. ఇది 1526 ఏప్రిల్ 21వ తారీఖు నాడు జరిగింది. పానిపట్టు అనేటటువంటి హర్యానాలో ఉన్నది. ఈ యుద్ధానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం పతనం అయిపోయి మొఘలు వంశ స్థాపన జరిగిన యుద్ధంగా ఏ యుద్ధాన్ని పిలుస్తారంటే మొదటి పానిపట్టు యుద్ధాన్ని చెప్తారు. ఓకేనమ్మా, ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం పతనం అయిపోయి మొఘలు వంశ స్థాపన జరిగిన యుద్ధంగా మొదటి పానిపట్టు యుద్ధాన్ని చెప్తారు. ఇది కూడా మధ్యాహ్నం కల్లా యుద్ధం అయిపోయింది. అసలు 150,000 మంది సైన్యం ఉన్న ఇబ్రహీం లోడి సైన్యాన్ని కేవలం 12,000 సైన్యంతో బాబర్ మెరుపు దళంతో ఓడించాడు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఆయన తుజ్కి బాబరి అనే ఒక గ్రంథంలో రాసుకున్నాడు. నేను యుద్ధం మొదలుపెట్టింది ఉదయం 10ంటికి, మళ్ళీ యుద్ధం అయిపోయేసరికల్లా సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు, అంటే లంచ్ వరకల్లా యుద్ధం అయిపోయింది, చరిత్ర గతినే మార్చేసిన యుద్ధం అని చెప్పి ఆయన తుజ్కి బాబరిలో రాసుకున్నాడు. నెక్స్ట్ చూడండి, కాన్వా యుద్ధం 1527 బాబర్ రాణా సంగ్రామ్ సింహుడిని ఓడించాడు అన్నాడు. అంటే రాణా సంగ్రామ్ సింహుని ఓడించినట్టు. విషయం ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం అయిపోయిన తర్వాత బాబర్ ఖుషీగా ఉంటే అప్పుడు మేవార్ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాణా సంగ్రామ్ సింహుడు ఆ రోజుల్లో ఉత్తర భారతదేశంలో నెంబర్ 1 చక్రవర్తి సూపర్ స్టార్ అయినటువంటి రాణా సంగ్రామ్ సింహుడు ఏం చేసిందంటే బాబర్కు వర్తమానం పంపించాడు. బాబర్ గతంలో భారతదేశానికి దండయాత్రకు వచ్చిన గజనీ మహమ్మద్ కానీ గోరీ మహమ్మద్ కానీ ఎవరైనా కూడా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని దోచుకొని వెళ్ళారు, మరి నువ్వెప్పుడు వెళ్తున్నావని అన్నాడు. అప్పుడు బాబర్ ఏమన్నాడు, ఒరి పిచ్చివాడా, భారతదేశాన్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారు, ఇంత అద్భుతమైనటువంటి వజ్రాల గని భారత వని ఇంత మంచి ప్రాంతాన్ని నేనెందుకు వదులుకుంటా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే నేను ఊరుకోను అన్నాడు. అప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే కాన్వా యుద్ధం.
ఒక్క మాటలో చెప్పాలంటే బాబరు పానిపట్టు యుద్ధంలో కంటే కాన్వా యుద్ధంలోనే ఎక్కువ కష్టపడ్డాడు. సినిమా చూపించిండు రాణా సంగ్రామసింహుడు. కాకపోతే బాబరు అల్లాని కోరుకోవటం, సైనికులని గట్టిగా ఆదేశించటం వల్ల ఫలితం అనేటటువంటి మారింది. పాపం రాణా సంగ్రామసింహుడు ఘోరంగా ఓడిపోయాడు. ఓకేనా. నెక్స్ట్ చందేరి యుద్ధం 1528. బాబరు చేసిన మూడో యుద్ధం. అప్పటి చందేరి అని పరిపాలకుడైనటువంటి మేదినీన్ రాయ్ అనేటటువంటి వాడు బాబర్తో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఈ చందేరి అనే ప్రాంతాన్ని కూడా బాబరు ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ చూడండి గోగ్రా యుద్ధం 1529. ఇప్పుడు చూడండి ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి అనేటటువంటి వాడు తన అన్నని బాబరు ఓడించటాన్ని ఇష్టపడక ఎట్లయినా బాబర్ని భారతదేశం నుంచి ఓడించి పంపించాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన లోడీ వంశం వాళ్ళందరినీ కూడగట్టుకొని గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోగ్రా అనే ప్రాంతంలో బాబర్పై యుద్ధం చేస్తే బాబర్ ఘన విజయం సాధించిండు. భారతదేశంలో ఆఫ్ఘన్ కూటమి అందరినీ కూడా ఓడించి తరిమి వేసినటువంటి యుద్ధం ఏదంటే గోగ్రా యుద్ధం అంటారు. నెక్స్ట్ చూడండి చౌసా యుద్ధం 1539. షేర్షా మొఘల్ని ఓడించాడు. ఈ 1539 చౌసా యుద్ధం ఏంటంటే హుమాయూన్ బాబరు తర్వాత అధికారంలోకి వచ్చిన హుమాయూన్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు విలాసాలకు అలవాటు పడటం, మత్తు పదార్థాలను సేవించటం వల్ల షేర్షా అనేటటువంటి వాడు చౌసా యుద్ధంలో మొఘలు సైన్యాన్ని హుమాయూన్ని ఓడించిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. షేర్షా శక్తియుక్తులు బయటపడిన యుద్ధంగా, అదేవిధంగా షేర్షా గాజీ అనేటటువంటి బిరుదు పొందిన యుద్ధంగా ఈ చౌసా యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి బిల్గ్రామ్ లేదా కనూజ్ యుద్ధం 1540. షేర్షా హుమాయూన్ ఓడించాడు. చౌసా యుద్ధంలో ఓడిపోయినటువంటి హుమాయూను ఎట్లయినా చేసి షేర్షాని ఎట్టంగి ఓడించాలన్న లక్ష్యంతో చేసిన చివరి యుద్ధంగా బిల్గ్రామ్ లేదా కనూజ్ యుద్ధం అంటారు. ఇది 1540లో జరిగింది. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే షేర్షా హుమాయూన్ ఇంకా ఘోరంగా ఓడించాడు. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొఘలు వంశం కొంతకాలం పాటు పరిపాలన చేయకుండా పోయిన యుద్ధం ఏదంటే కనూజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం. అంటే మొఘలు వంశ హుమాయూను రాజ్యాన్ని కూలిపోయి రోడ్లమ్మడి తిరిగేటటువంటి పరిస్థితి చేసిన యుద్ధంగా యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధంలో గెలిచిన షేర్షా 1540 నుంచి 1545 వరకు 5 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. ఈ సమయంలో హుమాయూను రోడ్లమ్మడి తిరుగుతూ మళ్ళీ కాబూల్, కాందహార్ ప్రాంతాల్లో వెళ్ళిపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత భారతదేశంలో మొఘలు వంశానికి కొంతకాలం పాటు విశ్రాంతినిచ్చిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. మన సినిమా కనుక పోతే మధ్యలో విశ్రాంతి పట్టినట్టు ఇక్కడ కూడా మొఘలు వంశానికి కొంతకాలం పాటు విశ్రాంతి కలిపిన యుద్ధంగా యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి సర్హింద్ లేదా మచ్చివార యుద్ధం 1555. విషయం ఏంటంటే అధికారం కోల్పోయినటువంటి హుమాయూన్ 1555 వరకు పర్షియా ఆ ప్రాంతాల్లో తిరిగి వచ్చేసరికల్లా షేర్షా లేడు. షేర్షా వారసులు వరుసగా మారుతున్నారు, అసమర్థులు వచ్చారు. ఈ సమయంలో విషయం ఏంటంటే సికిందర్ సూర్ అనేటటువంటి వాడు ఆదిల్ షా సూర్, వాడిని సికిందర్ సూర్ ఆదిల్ షా సూర్ అనేటటువంటి వాడు హేము అనే ఒక ప్రధానమంత్రిని పెట్టుకొని పరిపాలన చేస్తుంటే హుమాయూను నాటి పర్షియా పరిపాలకుడైనటువంటి షాతంసే సహకారంతో సైన్యాన్ని తీసుకొని వచ్చి మచ్చివార లేదా సర్హింద్ యుద్ధంలో 1555లో మళ్ళీ షేర్షా వారసుని ఓడించి ఆదిల్ షా సూర్ అనేటటువంటి వాడిని ఓడించి భారతదేశంలో తిరిగి మొఘలు వంశ స్థాపన చేసిన యుద్ధంగా ఏ యుద్ధాన్ని చెప్తారంటే మచ్చివార లేదా సర్హింద్ యుద్ధం. చూడండి ఈ యుద్ధంలోనూ మొఘలు వంశం వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు, కనూజ్ లేదా బిల్గ్రామ్. ఈ యుద్ధంలో మొఘలు వంశం హుమాయూను తిరిగి అధికారాన్ని పొందిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి రెండవ పానిపట్టు యుద్ధం 1556. అక్బర్ చేతిలో హేము పరాజయం మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు పునాది పడింది. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హుమాయూన్ మరణించిన తర్వాత అక్బరు వారసత్వాన్ని అందుకున్నాడు. అక్బర్ అప్పుడు పంజాబ్లో ఉన్నాడు. బైరామ్ ఖాన్ ఆశీస్సులతో అక్కడ పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఈ సమయంలో హుమాయూన్ చనిపోవడంతో మొఘల్ సింహాసనం ఖాళీ ఉన్నదని గమనించినటువంటి హేము అనేటటువంటి వాడు బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అంటే ఆగ్రా సింహాసనాన్ని ఆక్రమించుకొని నేనే చక్రవర్తి అని చెప్పి ఆయన విక్రమ్జిత్ అనే బిరుదు ధరించాడు. దీన్ని వ్యతిరేకించినటువంటి బైరామ్ ఖాను అక్బర్ని రెచ్చగొట్టి యుద్ధానికి పిలుపునిచ్చారు. ఆ యుద్ధమే రెండో పానిపట్టు యుద్ధం. ఈ యుద్ధంలో హేము వర్సెస్
అక్బర్కి యుద్ధం జరిగితే అక్బర్ 13 సంవత్సరాల వయసులో బైరామ్ ఖాన్ సహకారాలతో ఘన విజయం సాధించాడు, హేముని చంపేశాడు. ఈ యుద్ధానికి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? రెండో పానిపట్టు యుద్ధం అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన. అంటే ఇక మొఘలు వంశం వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసిన యుద్ధంగా ఏ యుద్ధాన్ని పిలుస్తారంటే రెండో పానిపట్టు యుద్ధం. ఇక్కడ మీరు గమనిస్తారో లేదో, ఆ యుద్ధాన్ని యుద్ధంగా కాకుండా ఆ యుద్ధానికి ఉన్న ప్రత్యేకతలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి పానిపట్టు యుద్ధం అంటే ఏంటి? భారతదేశంలో మొఘలు వంశ స్థాపన జరిగిన యుద్ధం. రెండో పానిపట్టు యుద్ధం అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి, రాక్షస తంగడి యుద్ధం 1565 విజయనగర సామ్రాజ్య సైన్యం ముస్లిం సైన్యాల చేతిలో తల్లికోట యుద్ధం పన్నిఘట్టి యుద్ధంలో ఓడిపోయింది అన్నారు. విజయనగర సామ్రాజ్యం అనేది 1336లో తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో హంపి విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని 3 శతాబ్దాల పాటు దుమ్ము లేపింది. అయితే 1565 సంవత్సరంలో బహ్మనీ రాజ్యాలు అంటే గోల్కొండ, బీజాపూరు, బీదరు, అహ్మద్ నగర్, ఒక బీరారు తప్ప, మళ్ళీ చెప్తున్నా, బీరారు తప్ప మిగతా బహ్మనీ రాజ్యాలన్నీ కలిసి గోల్కొండ పరిపాలకుడైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆధ్వర్యంలో ఒక యుద్ధానికి సిద్ధపడ్డాయి. ఆ యుద్ధం పేరే పన్నిహట్టి యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం లేదా దాన్ని భోగాపురం యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. భోగాపురం, రాక్షస తంగడి యుద్ధం, బన్నిహట్టి యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఆ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఘోరంగా ఓడిపోయింది. అలయరామరాయలు అనేటటువంటి మన శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుణ్ణి ఘోరంగా చంపేశారు. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యాన్ని శ్మశాన వేటికగా చేసిన యుద్ధంగా రాక్షస తంగడి యుద్ధాన్ని చెప్తారు. ఇది నీనల్లే ఫాదర్ హిరాస్ అనేటటువంటి చరిత్రకారుడు చెప్పాడు. అదేవిధంగా రాబర్ట్ షూయల్ ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం, ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం అనే పుస్తకాన్ని రాసిన రాబర్ట్ షూయల్ అనేటటువంటి వ్యక్తి కూడా ఈ యుద్ధాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాడు. మొత్తానికి భారతదేశంలో హిందూ సామ్రాజ్యానికి మంగళం పాడిన యుద్ధంగా ఈ యుద్ధాన్ని చెప్తారు. నెక్స్ట్ చూడండి, హల్దీఘాట్ యుద్ధం 1576 అక్బరు రాణా ప్రతాప్ సింగ్ మధ్య జరిగింది. హల్దీఘాట్ యుద్ధం ఏంటంటే బాబరు తర్వాత హుమాయూన్ తర్వాత అక్బరు రెండో పానిపట్టు యుద్ధంలో ఘన విజయం సాధించి ఇక అద్భుతంగా పరిపాలన స్టార్ట్ చేసిండు. అక్బర్ ఏం ప్లాన్ చేసిండంటే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వాళ్ళు రాజపుత్రులు, ఈ రాజపుత్రులు నా వైపు తిప్పుకుంటే సగం శక్తియుక్తులు నాకు వస్తాయి, అప్పుడు నన్ను ఎదిరించేవాడు ఎవడూ లేడని ఒక గొప్ప ప్లాన్ వేసి రాజపుత్ర విధానానికి శ్రీకారం చుట్టాడు. ఆయన రాజపుత్ర విధానం ప్లాన్ ఏంటంటే భారతదేశంలో ఉన్న రాజపుత్రులలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా, అబ్బాయిలు ఎవరైనా ఉంటే నా రాజ్యంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీరు కూడా నన్ను ప్రేమించండి అని చెప్పి ఒక దొంగ నాటకం ఆడటం ప్రారంభించిండు. అంటే రాజపుత్రుల శక్తియుక్తులను నాశనం చేయడానికి ఒక పక్కా ప్లాన్ వేసిండు. అయితే మిగతా నిద్రమొక్కాలందరూ ఆయన చేసిన దానికి అందరూ కూడా దాసోహం అయ్యారు. ఒక్క మగాడు ఉండేవాడు, వాడే రాణా ప్రతాప్ సింగ్. వీడేమన్నాడంటే, నువ్వెవడివి అసలు మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి, నువ్వెవడివి అసలు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి, నీకు దమ్ము ఉంటే నా మీద యుద్ధానికి రారా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి ఒకే ఒక్క మగాడు రాణా ప్రతాప్ సింగ్. హల్దీఘాట్ యుద్ధం అని చెప్పి ఒక యుద్ధానికి అక్బర్ని రమ్మంటాడు. అక్బర్ ఏమనుకుంటాడంటే వాడి చేతిలో పోయి నేను యుద్ధంలో ఓడిపోతే నా పరువు పోతుందని చెప్పి రాజా మాన్సింగ్ అనేటువంటి వాళ్ళ బామ్మర్దిని పంపిస్తాడు. ఆ యుద్ధం 1576 జూన్ 18వ తారీఖు నాడు జరిగింది. ఆ యుద్ధంలో పోరాడి ఓడిపోయాడు రాణా ప్రతాప్ సింగ్. ఆ యుద్ధాన్ని పసుపు కొండల యుద్ధం, బహుశా ఇక్కడ నేను పసుపు కలర్లో పెట్టిన అందుకేనట్టుంది, ఈ యుద్ధాన్ని పసుపు కొండల యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఈ యుద్ధంలో పోరాడి ఓడిన చక్రవర్తిగా రాణా ప్రతాప్ సింగ్ని పిలుస్తారు. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటి చరిత్రలో అంటే అక్బర్ని ఎదిరించిన ఒకే ఒక్క మగాడెవడని చెప్తే రాణా ప్రతాప్ సింగ్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ భోపాల్ యుద్ధం 1737. ఇది పీస్వా యుగంలో జరిగినటువంటి ఒక ముఖ్య యుద్ధం. ఈ యుద్ధానికి విషయం ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి రాజు 1724 సంవత్సరంలో హైదరాబాదు రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్నప్పుడు పక్కనున్నటువంటి పీస్వా 1వ బాజీరావు అనేటటువంటి వ్యక్తితో ఇతను యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో నిజాం నవాబు ఘోరంగా ఓడిపోయి మహారాష్ట్ర పీస్వాలకి చౌత్ సర్దేశ్ముఖ్ అనేటటువంటి పన్నులు, చౌత్ అంటే 1/4 వంతు, సర్దేశ్ముఖ్ అంటే 1/10 వంతు, ఆ పన్నులు వసూలు చేయడానికి ఒప్పుకున్న యుద్ధంగా ఈ భోపాల్ యుద్ధాన్ని పిలుస్తారు.
నెక్స్ట్ కర్నాల్ యుద్ధం 1739 నాదిర్ షా మొఘల్ సైన్యాన్ని ఓడించాడు. పర్షియా నెపోలియన్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్న పదం గుర్తుపెట్టుకోండి. నాదిర్ షాని పర్షియా నెపోలియన్ అంటారు. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్తో పోలుస్తారు. ఇతడు భారతదేశానికి 1739లో దండయాత్రకు వచ్చాడు. అప్పటి మొఘల్ చక్రవర్తి 1వ మహమ్మద్ షా వాని ఓడించడానికి వస్తే ఆ యుద్ధంలో నేను ఎక్కడ ఓడిపోతాను అని చెప్పి మొఘల్ చక్రవర్తి మన హైదరాబాద్ రాజ్యానికి వచ్చి దాక్కున్నాడు. ఈ సమయంలో నాదిర్ షా మొఘల్ సైన్యాన్ని ఘోరంగా ఓడించిన యుద్ధం పేరే కర్నాల్ యుద్ధం అంటారు. ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ యుద్ధంలో ఒకవేళ నాదిర్ షాని గనక మహమ్మద్ షా ఓడించి ఉంటే మన దేశం నుంచి కోహినూరు వజ్రం కానీ 70 కోట్ల రూపాయలు కానీ నెమలి సింహాసనం కానీ పర్షియా దేశానికి తరలించకపోయేవాళ్ళు.